శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 12 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి ఉదయం 8:41 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. పూర్వభద్ర నక్షత్రం ఉదయం 11:52 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చింది. మంగళవారం పూర్వభద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఇది అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 11:52 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా లేనిపోని అవమానాలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు కాలయోగం ఉన్న అవమానాలు ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. ఉదయం 11:52 తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చింది. మంగళవారం ఉత్తరాభద్ర నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 11:52 తర్వాత పని మీద బయటకు వెళితే మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ప్రయాణాలు కూడా విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కన్యా రాశిలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటివి అసలు చేయకండి. కుజుడు శత్రువింట్లో ఉండటమే కాకుండా మంగళవారం అయింది కాబట్టి ప్రాపర్టీ రిలేటెడ్ డిస్కషన్స్ చేసుకోవచ్చు, కానీ ప్రాపర్టీ పర్చేజులు చేయకూడదు, ప్రాపర్టీ సేల్స్ చేయకూడదు. ప్రత్యేకంగా ప్రాపర్టీ పర్చేజులు చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా అన్నీ చూసుకుని పర్చేజ్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్లో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. సాంఘికపరమైన వ్యవహారాల్లో ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పూర్వభద్ర నక్షత్రం ఉదయం 11:52 వరకు ఉంది. ఈ పూర్వభద్ర నక్షత్రం ఉన్న సమయంలో బోరింగ్ పనులు చేయొచ్చు. సహజంగా మంగళవారం పూట బోరింగ్ వేయటం అంత అనుకూలం కాదు, కానీ పూర్వభద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఎమర్జెన్సీ ఉంటే వేసుకోవచ్చు. అలాగే చెట్లు నాటడానికి పూర్వభద్ర మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పూర్వభద్ర మంచిది. గ్రహదోషాలు ఉంటే ఆ దోషాలు పోగొట్టుకోవటానికి, ఏవైనా దానాలు ఇచ్చుకోవటానికి పూర్వభద్ర చాలా మంచి నక్షత్రం. అనారోగ్యాలు ఉన్నవాళ్ళు అవి పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన స్నానాలకు కూడా ఈ పూర్వభద్ర మంచి నక్షత్రం. అంటే ఏ గ్రహం అయితే దోషంగా ఉందో ఆ గ్రహానికి సంబంధించిన ద్రవ్యము లేదా ఇష్టమైనటువంటి దాన్ని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే అది ప్రత్యేక స్నానం అవుతుంది. అలాంటి ప్రత్యేకమైన స్నానాలకు పూర్వభద్ర మంచిది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటానికి, కోర్టు పరమైన వాద ప్రతివాదనలకు ఈ పూర్వభద్ర చాలా మంచిది. మంగళవారం కోర్టు వ్యవహారాలకు అనుకూలం. అందులోనూ పూర్వభద్ర ఉంది కాబట్టి కోర్టు పరంగా ఏ పనులు చేసుకున్నా చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పడానికి కూడా పూర్వభద్ర మంచిది. కొన్ని పనులు ఒక్కొక్కసారి మోసంగా చేయాల్సి వస్తుంది, మంచి కోసం మోసం చేయాల్సి వస్తుంది. మంచి కోసం మోసం చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ పూర్వభద్ర అనుకూలిస్తుంది. అంటే ఉదయం 11:52 వరకు పూర్వభద్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. ఉదయం 11:52 తర్వాత ఉత్తరాభద్ర వచ్చింది. ఉత్తరాభద్ర నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా తీర్థయాత్రలకు అనుకూలం. తీర్థయాత్రలు సక్సెస్ఫుల్గా సాగాలంటే ఉత్తరాభద్ర ఉన్నప్పుడు ప్రయాణం చేసుకోవటం మంచిది. అలాగే వైద్య వ్యవహారాలకు అనుకూలం. వైద్యులను, డాక్టర్లను కలుసుకొని వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవటానికి ఉత్తరాభద్ర మంచి నక్షత్రం. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా ఉత్తరాభద్ర మంచి నక్షత్రం. అదేవిధంగా అధికార పదవులు స్వీకరించడానికి, అంటే మీకు ఏదైనా ఒక స్పెషల్ హోదా స్టేటస్ ఇస్తే దాన్ని తీసుకోవటానికి కూడా ఉత్తరాభద్ర చాలా మంచి నక్షత్రం. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే 12 రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో జీవిత భాగస్వామితో సమస్యలు ఎదుర్కొనే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి.
అయితే ధనలాభం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది. వృషభ రాశి వాళ్ళకున్న అశాంతి మొత్తం కూడా తొలగిపోతుంది. అలాగే మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా బ్రహ్మాండంగా కాలాన్ని గడపగలుగుతారు. సమయాన్ని హాయిగా గడపటంలో నిమగ్నం అయిపోతారని చెప్పుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. సుఖము శాంతి ఉద్యోగ రంగంలో ఉంటాయి. ఉద్యోగం హాయిగా చేసుకుంటారు, ఎలాంటి ఒత్తిళ్ళు ఉండవు. అలాగే వ్యవహార జయం ఉంటుంది. మిథున రాశి వాళ్ళు ఈరోజు ఏ పనిని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. అలాగే ఈరోజు ఆరోగ్యపరంగా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భోజన సౌఖ్యం ఉంది. బ్రహ్మాండమైన భోజనం స్వీకరిస్తారు. అలాగే ఆరోగ్యపరంగా ఉన్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. విశేషమైనటువంటి ధనలాభాలు కనిపిస్తున్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు రుణబాధల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. కోర్టు పరంగా కొన్ని వ్యవహారాలకు అనుకూలత కనిపిస్తుంది. సమస్యలు ఎదురైనా సరే సమయస్ఫూర్తితో మీ తెలివితేటలు ఉపయోగించి వాటి నుంచి బయటపడగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే బాగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విశేషమైన ధనలాభం కూడా కనిపిస్తుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు వెళ్ళి విజయం సాధించే యోగం ఎక్కువగా ఉంది. కాబట్టి బ్రహ్మాండంగా ప్రయాణాల పరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. అదేవిధంగా అధికార ప్రాప్తి యోగం ఉంది. అంటే మీరు పనిచేసే చోట ఉన్నత స్థాయి హోదా పొందడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శత్రువుల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ అంతిమంగా ఆ ఇబ్బందులు అధిగమించగలుగుతారు. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు చివరగా విజయవంతమవుతాయి. కానీ శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా మాత్రం ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు ఉండటం అవసరం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కనిపిస్తోంది. ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ కొంతమేరకు ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే వ్యాపార రంగంలో మాత్రం శత్రువులు పెరుగుతారు. వ్యాపార రంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళు శత్రువులు పెరగకుండా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కార్య సాఫల్యత కనిపిస్తోంది. అంటే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయాలు అందుకోగలుగుతారు. అలాగే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో లాభాలు పొందే సూచనలు కూడా ఉన్నాయి. జాయింట్ వ్యాపారాలు, జాయింట్ వ్యవహారాలు వీటన్నిటిలో కూడా మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్య భంగం కనిపిస్తోంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరము. అలాగే చోర భయం కనిపిస్తోంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల జాగ్రత్త ఉండాలి. అలాగే రాజభయం కూడా కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. రాజభయం అంటే పని చేసే చోట అధికారుల వల్ల ఇబ్బంది, ఆ ఇబ్బంది కనిపిస్తోంది. కాబట్టి అధికారులతో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు పనిచేసే చోట పై అధికారుల వల్ల కొద్దిగా అసహనానికి లోనయ్యే సూచనలు ఉన్నాయి. పై అధికారులు పని ఒత్తిడి పెంచుతారు. అటువంటప్పుడు సహనంతో మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే విలువైన వస్తువుల భద్రత పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. ఆరోగ్యపరంగా వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే మహాసంకష్టహర చతుర్థి. మామూలు సంకష్టహర చతుర్థుల కంటే చాలా ప్రత్యేకమైనటువంటి సంకష్టహర చతుర్థి. ఈ మహాసంకష్టహర చతుర్థి సందర్భంగా ఒక మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. ఆ మంత్రం ఏంటంటే
నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః. ఇది మంత్రం. నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః. ఈ మంత్రం చదువుకుని వెళితే మహాసంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి అద్భుతమైన అనుగ్రహం కలిగి విఘ్నాలు లేకుండా తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో ఆపరేషన్లు చేయించుకుంటే మంచిది. 100% ఆపరేషన్లు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే మంచిది. మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. కుజహోర ఉన్న సమయంలో ఎలక్ట్రికల్ పనులు ఏవి చేసుకున్నా సరే అనుకూల ఫలితాలు కలుగుతాయి. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవాలి. కోర్టుపరమైన వ్యవహారాలు కూడా కుజహోరలో చేసుకుంటే చాలా వరకు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇలా కుజహోరను బట్టి ప్రత్యేకమైన పనులు చేసి సమస్త శుభాలను ద్వాదశ రాశుల వాళ్ళు అందిపుచ్చుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.